शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी। जय जगन्माता भगलामुखी। ओं क्रीं भगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वभीष्टां साधय साधय क्रीं ओं स्वाहा। నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత వేద విద్యా పీఠంలో ఉన్న బగలాముఖి క్షేత్రం నుండి మీతో నేనే స్వయంగా మాట్లాడుతున్నాను. ఇదే విధంగా ఉన్న జాతకాలు మీ వద్ద చాలా వాటిని చూపించి ఫలితాలు చెప్పాను. ఇప్పుడు వీళ్ళు నా దగ్గర చెప్పారు, స్వామీ, మాకు వచ్చిన విధంగా ప్రాబ్లం ఎవరికీ రాకూడదు, కాబట్టి మీరు మా యొక్క జాతకానికి కూడా యూట్యూబ్లో చెప్పండి, మీ యూట్యూబ్ని మేము కంటిన్యూగా చూస్తుంటాము అని నాతో చెప్పారు. అందుకే వాళ్ళలా చెప్పారు కాబట్టి చాలామందికి ఇది యూజ్ అవుతుందనే కారణంతో నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. అదేమిటంటే, వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఈమె ఒక డాక్టర్. చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ, చాలా మంచి ఒక కుటుంబం. ఈమె కుటుంబంలోనే కొందరు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. అలాగే ఒక పెద్ద జ్యోతిష్యుడు, ఆయన పేరు వాళ్ళు చెప్పారు. ఆయన దగ్గర మేము సంవత్సరాలుగా, ఆయన ఫ్యామిలీ జ్యోతిష్యుడే, మా జాతకాలని ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏమిటంటే, ఈ అమ్మాయికి పెళ్ళయింది, 30 ఏళ్ల వయసొచ్చింది. పెళ్ళి అయ్యి 3 నెలలు కూడా కాలేదు, విడిపోయారు. ఇక్కడ సమస్య జాతకం చూసేటప్పుడే నేనడిగాను, జాతకంలో మాంగళ్య దోషం ఉంది కదా, దానికి పరిహారం చేశారా, లేదంటే పెళ్ళైనా విడిపోతారే అని అన్నాను. వాళ్ళలో ఒకాయన వాళ్ళ కుటుంబంలోనే జ్యోతిష్యుడు. జ్యోతిష్యుడు కాదు, కానీ జ్యోతిష్యం బాగా తెలుసు. ఆయన ఏమన్నారంటే, మీరు చెప్పింది కరెక్టే, పెళ్ళై విడిపోయారు. 3 నెలలైంది, 3 నెలల్లోనే పెళ్ళై విడిపోయారు. అమ్మాయికి 3 నెలలని కాదు, పెళ్ళై 3వ నెలలోనే విడిపోయారు. ఇప్పుడు డివోర్స్ కేసు నడుస్తుంది. కాని ఈ జాతకంలో మాంగళ్య దోషమే లేదు. మరి వీళ్ళు ఎందుకు విడిపోయారు? అప్పుడు నేను చెప్పాను, విడిపోవడానికి కారణం కరెక్ట్గా చెప్పాలంటే 2 జాతకాలు కలవాలి. అబ్బాయి అమ్మాయి జాతకం ఉంటేనే కరెక్ట్గా చెప్పగలం. కాని ఈ జాతకానికి సంబంధించినంతవరకు చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఈ జాతకం మాత్రమే ఉంది. దీనికి సంబంధించి మాత్రమే చెప్పాలంటే ఇది మాంగళ్య దోషం ఉన్న జాతకం, పునర్వివాహ యోగమున్న జాతకం. అంటే ఒక పెళ్లి జరుగుతుంది, సమస్య వచ్చి విడిపోతారు. పెళ్లి కానప్పటికీ ఒక వ్యక్తిని లవ్ చేసి అన్ని రకాల రిలేషన్షిప్, సరిగ్గా చెప్పాలంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత విడిపోవడం కూడా అంతే. ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే అది పెళ్లికి ఈక్వల్ కదా, అలా కూడా జరగొచ్చు. అప్పుడు వాళ్ళన్నారు, లేదు, అలాంటిదేమీ లేదు, మేము అరేంజ్ మ్యారేజ్ చేశాము, కానీ 3 నెలల్లోనే అబ్బాయి నాకు నచ్చలేదు, వద్దని చెప్పేశాడు. వాళ్ళు డివోర్స్ కేసు వేశారు, కానీ 1 సంవత్సరం తర్వాత మాత్రమే కేసు విచారణ అని కోర్టులో చెప్పారు. దానికోసం వాళ్ళు నోటీస్ పంపారు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇంకొకటన్నారు, ఎలాగైనా వాళ్ళని కలపాలి అని. అదైతే జరగదు, ఎందుకంటే ఈ అమ్మాయి జాతకం ప్రకారం 2 పెళ్లిళ్ళు జరిగి తీరాల్సిందే. కాని అలా ఏం లేరే, ఆయనకి జ్యోతిషం తెలుసు కదా ఆయన అన్నారు. స్వామి, 7వ స్థానమే కదా మాంగళ్యస్థానం. అవును, 7వ స్థానమే మాంగళ్యస్థానం. అక్కడ గురు చూపు ఉంది కదా. ఉంది. అలా ఉన్నప్పుడు ఎలా ఆ దోషం వస్తుంది, మాంగళ్య దోషం? మీరెలా చెప్తున్నారు మాంగళ్య దోషం ఉందని? ఇక్కడే సమస్య. జ్యోతిష్యులు తప్పుతుంటారు, లెక్కలు తప్పుగా చేస్తూ ఉంటారు. అంటే ఈ గురువు అవస్థ చూడాలి. గురువు సొంత ఇంట్లోనే ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా లగ్నంలో ఉండటం వల్ల, అంటే లగ్నం 1వ రాశి, 1, 4, 7, 10. లగ్నానికి 4, 7, 10కి కేంద్ర రాశి అని పేరు.
కేంద్ర రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాపఫలాలు మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంత వరకు ఈ గురువు ఇక్కడ పాపగ్రహంగానే ఉంది. ఎందుకంటే గురువుకి ఇక్కడ కేంద్రాధిపతి దోషం ఉంది. ఆ కేంద్రాధిపతి దోషం ఉండడం వల్ల ఆ గురువు చూపు 7వ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు అందించదు. అది ఒక మైనస్. తరువాత అంశం 7వ స్థానం మిథునం. 7వ స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 7వ స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు ఉచ్చంగా జాతకంలో ఉన్నాడు. అది కూడా మామూలు ఉచ్చం కాదు. ఇదక్కడ పంచమహాపురుషయోగంలో అత్యంత శక్తివంతమైన భాద్ర మహాయోగంలో ఉంటుంది. గురువు లగ్నంలో నుండి 4లోనో 7లోనో 10లోనో ఉచ్చంగా ఉంటే అది పంచమహాపురుషయోగంలో అత్యంత పవర్ఫుల్ అయిన భాద్రయోగం అంటారు. ఇక్కడ గురువు 10వ స్థానంలో ఉచ్చంగా ఉంది, భాద్రయోగంలో ఉంది. అది మాత్రమే కాకుండా సూర్యుడితో కూడా కలిసుంది. అందువల్ల వీళ్ళు డాక్టర్గా ఉన్నారు. మంచి విద్య, జ్ఞానం అన్నీ ఉన్నాయి. అయితే ఆ యోగాలన్నీ, ఆ విద్య, జ్ఞానం, సంపాదన లాంటివన్నీ ఉంటాయి. అంతవరకు మాత్రమే. మాంగళ్యానికి సంబంధించి అవేవి వర్కౌట్ కావు. ఎందుకంటే 7వ భావాధిపతిగా ఉన్న బుధుడు సూర్యుడితో కలిసి ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. ప్లస్ ఇక్కడ శని చూపు కూడా ఉంది. సూర్యుడు, శని, రాహు సపరేటివ్ టెండెన్సీ ఉన్న గ్రహాలు. 7వ భావాధిపతిగా ఉన్న బుధుడు ఉత్సంగా ఉన్నప్పటికీ సూర్యుడు, శని, రాహు ఈ యొక్క ఆ కాంబినేషన్ ఉండడం వల్ల సూర్యుడు, రాహు కలిసి ఉన్నారు. ప్లస్ శని చూపు ఉంది. అలా ఉండడం వల్ల పెళ్ళైనా సరే విడిపోతారు. వేరొక పెళ్లి చేసుకున్నా ఇలాగే జరిగేది. అది మాత్రమే కాదు, మరొక విషయం ఏమిటంటే 2వ స్థానం రాహు 1, 2, 3, 4, 5వ స్థానం లగ్నం నుండి 2వ స్థానంలో రాహు దృష్టి ఉంది. రాహు కూడా నెగిటివ్ టెండెన్సీ కదా. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. పెళ్ళైనప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? భూమిద కొత్తగా ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. అక్కడ ఈ రాహు చూపుంది. రాహు దాని స్థానంలో నుండి 5లో, 7లో, 9లో చూపు ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2వ స్థానంలో చూపు కుటుంబాన్ని విడదీస్తుంది. ఇదే మాంగళ్య దోషం. కాబట్టి ఈ శాస్త్రం తెలియకుండా ఈమె జాతకం వీళ్లకు తెలీదు. జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి ఆమె బ్రదర్లాగే ఉన్నారు. ఆయనకి జ్యోతిష్యం తెలిసినప్పటికీ ఈ శాస్త్రం ఆయనకి తెలీదు. ఆయన యొక్క ఫ్యామిలీ ఆస్ట్రాలజర్గా ఉన్నటువంటి ఆ ఆచార్యుడికి ఈ శాస్త్రం తెలీదు. ఆయన ఇది మాత్రమే చూశారు. గురువు 7వ స్థానంలో ఉంది, ఆ ఒకటి మాత్రమే ఆయన చూశాడు. మిగిలిన విషయాలు ఆయన చూడలేదు. ఇంకొక విషయం కూడా ఉంది. 8వ స్థానంలో కుజుడున్నాడు. కుజుడు నీచంగానే ఉన్నాడు. అయినప్పటికీ 8లోనూ కుజుడు శుభంగానే ఉన్నాడు. ఈ విధంగా ఈ జాతకంలో ఉన్నటువంటి మాంగళ్య దోషం ఏమిటో తెలియకుండా పెళ్లి చేసి సమస్య వచ్చి వాళ్ళు విడిపోయారు. అలాగే డాక్టర్ని చెప్పారు కదా, కానీ పనేమి లేదు. చదివి ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పనేది ఏ చోట కూడా మంచి ఉద్యోగం ఆమెకి దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే చూడండి, 7వ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఉచ్చంగా ఉన్నాడు. ప్లస్ అక్కడ సూర్యుడు, రాహు, శని చూపు కూడా ఉంది. చదివిన చదువు ఉపయోగపడదు. 2వ స్థానంలో రాహు ఉన్నా సరే, రాహు దృష్టి ఉన్నా సరే, శని ఉన్నా, దాని దృష్టి ఉన్నా పరిస్థితి అంతే. ఏం చదువుతారో ఆ చదువు కొందరికి చదువు రాదు. సపోజ్ చదువు ఉన్నప్పటికీ కొందరికి మధ్యలో ట్రాక్ మారి చదవాల్సి ఉంటుంది. అలా ఉన్నా సరే ఏం చదువుతారో అది ఫ్యూచర్లో ఉపయోగపడదు. ఆ చదువు ఆ వ్యక్తికి ఒక ధనప్రాప్తి యోగాన్ని, అంటే కెరీర్కి ఉపయోగపడదని అర్థం. ఈ జాతకంలో అలాగే ఉంది. 10వ స్థానంలో బుధుడు,
సొంత ఇంట్లో ఉండడం వల్ల సొంతంగా చిన్నదిగా ఒక క్లినిక్ పెట్టి ఆ విధంగా అదొకటి ఆమెకి జీవనాధారం. అలా ఉంటే కూడా రెండో స్థానంలో రాహు దృష్టి ఉండడం వల్ల రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి శని, సూర్యుడు, రాహు చూపు ఉండడం వల్ల ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏర్పడదు. ఓకే, ఏం చెప్తున్నానంటే జీవితం మొత్తం ఎదురీతగానే ఉంటుంది చెప్పాలంటే, ఫైనాన్షియల్గా ప్లస్ ఫ్యామిలీ లైఫ్ కూడా. కాబట్టి ఇదే విధంగా ఉన్న జాతకం ముందుగానే ఎవరికైనా చూపించి, శాస్త్రం తెలిసిన వ్యక్తికి ఈ జాతకం చూపించి ఆ వ్యక్తి వద్ద ఒక సలహా అడిగి ఉంటే, చూడండి, భాద్రయోగం ఉండి అలాగే గురువు నుండి 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. గజకేసరి యోగం, ఇలా పెద్ద పెద్ద యోగాలు జాతకంలో ఉన్నాయి. కాని ఆ యోగాలు ఉండడం వల్ల చెయ్యాల్సిన పరిహారాలు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ దోషాల నుండి బయటకు వచ్చేసి ఉంటారు. ఒక పెళ్లి చేసుకొని చివరి వరకు ఒకరితో చక్కగా జీవించేవారు. ఇందుకే భగవంతుడు మనకి ఈ శాస్త్రమిచ్చాడు. ముందుగా నువ్వది తెలుసుకొని ఏ దోషం ఉందో ఆ దోషానికి పరిహారం చేసుకో. జీవితంలో సంతోషంగా ఉండు. అందుకే సృష్టించినవాడే దేవుడు. అది ఎవరైనా కానివ్వండి, ఆ భగవంతుడు మనకి ఇచ్చినదే జ్యోతిష్యం. అది చక్కగా యూస్ఫుల్గా ఉపయోగించాల్సిన కర్తవ్యం తప్పకుండా మనదే. అందుకే మనకి 6వ జ్ఞానమైనటువంటి బుద్ధి ఇవ్వబడింది. దానిని యూజ్ చేయాలి. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వ అభిష్టిసిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.